కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామ పంచాయతీ సర్పంచ్ అంగుళూరు సుధాకర్ ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ సభలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. గ్రామంలోని రోడ్లు, త్రాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి విషయాలపై గ్రామ ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. సర్పంచ్ అంగుళూరు సుధాకర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. గ్రామ సభలో వచ్చిన సూచనలు, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శాసనసభ్యులు యనమల దివ్య ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ అంగుళూరు సుధాకర్, ఒంటిమామిడి పంచాయతీ సర్పంచ్. ఈరోజు మా పంచాయతీలోను గ్రామ సభ అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే 2024-25 సంవత్సరానికి సంబంధించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మేము కొన్ని వర్కులు చేయడం జరిగింది. దాని మీద గ్రామ సభ ప్లస్ అదేవిధంగా సోషల్ ఆడిట్ కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన సోషల్ ఆడిట్కి సంబంధించిన అధికారులు కూడా రావడం జరిగింది. అలాగే ఈ యొక్క సంవత్సరంలో మేము చేసిన పనులకు సంబంధించినవి కూడా ప్రజలకి బహిరంగ వివరించడం కానీ రేపు రాబోయే పనులు కూడా ముందుగా గుర్తించి రేపు రాబోయే వేసవిశాలలో కూడా ముందుగా పనులు గుర్తించి దానికి సంబంధించిన పనులు ఎక్కడెక్కడ పెట్టాలి, ఏ రైతు వారు ఎక్కడ రైతు కాలువ ఎక్కడ పనులు పెట్టాలి ఏంటని కూడా గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన పనులు కూడా ఈరోజు గ్రామ సభలో కూడా మేము తీర్మానం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి కూడి వచ్చిన మా యొక్క పంచాయతీ రైతులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నాయకులకు, ప్రతి ఒక్కరికి మా పంచాయతీ తరఫున కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి మరి ముఖ్యంగా మా ప్రియతమ నాయకురాలు యనమల దివ్య గారి యొక్క ఆదేశాలతో ఈరోజు ఈ సభని మేము పెట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో కూడాను ఈ యొక్క ఎన్ఆర్జీఎస్ వర్కుల వల్ల ఈ యొక్క పంచాయతీని కూడా డెవలప్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ 2024-25 మధ్యలో మేము ఒక తాటేకపల్లికి సంబంధించిన బీచ్ రోడ్డు, ఒక సీసీ రోడ్డు 200 మీటర్ల రోడ్డు వేయడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే బీచ్ రోడ్డులోనూ ఇంకొక 200 మీటర్ల రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మాకు ఇంచుమించు మేము గతంలోనూ 2024-25 ఈ మధ్యలోనూ 28 లక్షల రూపాయలు మా పంచాయతీకి మా ఎన్ఆర్జీఎస్ ద్వారాగా నిధులు తీసుకోవడం జరిగింది. ఒక 8 లక్షలు ఏమైనా కొత్తపాకలో చేయడం జరిగింది, 10 లక్షల రూపాయలు ఏమైనా ఒంటిమామిడి గ్రామంలో చేయడం జరిగింది. అదేవిధంగా తాటేకలపాలెంలోనేమో ఒక 10 లక్షల రూపాయలు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ఫేజ్లోనే మాకు తాటేకలపాలెంకి ఒక 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒంటిమామిడికి ఒక 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఫోర్త్ ప్లేస్లోనూ తాటేకలపాలెంకి ఒక 5 లక్షలు, అదేవిధంగా మన ఒంటిమామిడికి ఒక 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. ఏవైతే ఉందో మా పంచాయతీకి అయితే ఎన్ఆర్జీ ద్వారా అయితే నిధులు కూడా బాగా రావడం జరిగింది. ఈ నిధులన్నీ మేము మా యొక్క నాయకులతోటి, మా పంచాయతీ ఆఫీసులతో కూడా మేము డిస్కస్ చేసి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ప్రజలకు అవసరానికి సంబంధించిన అన్నిటిలోనూ కూడా మేము రోడ్లు వేయడం కూడా జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా మా యొక్క పంచాయతీకి కావలసిన డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఇవ్వాలని మాత్రం కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మాకు ముందు నుంచి దానికి ఎంతో సపోర్ట్గా చేస్తున్న మాకు ఎన్ఆర్జీఎస్కి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ గారు, అలాగే మా పంచాయతీ నుంచి ఉన్న ఇంజనీర్ అసిస్టెంట్ గారు, అదేవిధంగా మాకు సంబంధించిన మా పంచాయతీ కార్యదర్శి వారు, వీళ్ళందరూ సహకారంతో మేము పనులు గుర్తించి, మరీ ముఖ్యంగా మా ఫీల్డ్ అసిస్టెంట్ గారు దీనికి సంబంధించిన ఎక్కడెక్కడ పనులు ఉన్నాయో ఈ పనులన్నీ గుర్తించడం, దానికి తగ్గట్టు పనులన్నీ మేము గుర్తించి ప్రజలకు ఉపయోగకరమైన పనులు కూడా మేము చేస్తున్నాము. మా యొక్క సిబ్బందిని మేము కలుపుకొని ముందుకు వెళ్తూ మా పంచాయతీని డెవలప్మెంట్ విషయంలో అగ్రగమ్యంగా నిలిచాలనేది ఒక విధానంతో మేము ముందుకెళ్తున్నాము. ఇంత అవకాశం ఇచ్చిన యనమల రాజేష్ గారికి, యనమల రామకృష్ణ గారికి, యనమల దివ్య గారికి మా పంచాయతీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.